పేతురు ఒకప్పుడు సేవలోనే వాడబడుతున్నాడు, దయ్యాన్ని వదిలేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, కానీ అబద్ధాలు ఆడాడు. ప్రభు అన్నాడు, పెంతుకొస్తే దినం వరకు జాగ్రత్తగా ఉండండి, అప్పటి నుంచి మీరు వేరైపోతారన్నాడు. పెంతుకొస్తే తర్వాత మళ్ళీ పేతురు ఇలా అంటాడు, ఏ యేసుప్రభుని ఎరగరని బొంకేసి వెళ్ళిపోయాడో పెంతుకొస్తే తర్వాత అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో యేసుప్రభు పేరు ఇంకోసారి ఎత్తావంటే నీ ప్రాణాలు తీసేస్తామని వార్నింగ్ ఇస్తే అప్పుడు పేతురు అంటాడు, నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేను, మీరు నన్ను కొట్టినా చంపినా ఈయన గురించి నేను ప్రకటించకుండా ఉండలేను. ఒకప్పుడు ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఆ టీంలో ఉన్నవాడవేగా అంటే ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకేసిన ఈ పేతురే ఇప్పుడు ఈపు మీద పెళ్ళుమని కొట్టి రాళ్ళు ఇసురు కొడుతుంటే పేతురు అన్నాడట, మీరు ఎంత కొట్టినా నేను చెప్పకుండా ఉండలేను. ఇంత మార్పు ఎలా వచ్చింది? పెంతుకొస్తు జనంలో చెప్పండి, సంపూర్ణమైన జన్మలోకి వాళ్ళు వచ్చేసారు.